పేస్ మేకర్ అంటే యూజువల్గా మన హార్ట్ రేట్ 70 to 80 ప్రకారం కొట్టుకోవాలండి మన నార్మల్ హార్ట్ బీట్. అథ్లెట్స్లో బాగా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళల్లో, రెగ్యులర్గా గేమ్స్ ఆడే వాళ్ళల్లో, అథ్లెట్స్లో వీళ్ళల్లో హార్ట్ రేట్ యూజువల్గా 50 కూడా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది నార్మల్గా. కండక్షన్ సిస్టమ్ అంటారు, మనది న్యాచురల్ పేస్ మేకర్ అంటారు, సైనస్ నోడ్. ఈ సైనస్ నోడ్ నుంచి మామూలుగా హార్ట్ బీట్ 90, 100 ప్రకారం వస్తాయి హార్ట్ రేటు. ఇది అయోటిక్ ఏవి నోడ్ అంటారు. అయోటిక్ వాల్ దగ్గర ట్రైకస్పిడ్ వాల్వ్, మైటల్ వాల్వ్ మధ్యలో ఏట్రోవెంట్రికులర్ నోడ్ అంటారు, ఏవి నోడ్. అక్కడ ఇవి కంట్రోల్ చేసి వెంట్రికల్స్కి, పంపింగ్ చేంబర్స్కి 70 to 80% పర్ మినిట్ వరకు కండక్షన్ అయ్యేటట్టు అవి అట్లా పంపు చేసేటట్టు ఆ విధానం 70 to 80 బీట్స్ కొట్టుకునేటట్టు నిమిషానికి చేస్తుంది అనమాట. దీని నార్మల్. దానివల్ల ఏమైందంటే బ్లడ్ శరీరంలోకి పంప్ అయ్యి శరీరంలోని ఆర్గాన్స్ అన్నిటికీ, బ్రెయిన్కి, మళ్ళీ శరీరం అంతా కూడా బ్లడ్ సర్క్యులేషన్ జరిగి, అంటే బ్లడ్ సర్క్యులేషన్ నథింగ్ బట్ దానికి ఆహారం అనమాట. టిష్యూస్కి ఆహారాన్ని సప్లై చేసేది ఏంటంటే ఈ బ్లడ్ పంపు కావాలి అని అంటే నిమిషానికి 70 నుంచి 80 వరకు కొట్టుకుంటే మనకి టిష్యూ పర్ఫ్యూషన్ అనేది ప్రాపర్గా జరుగుద్ది. అప్పుడు బాడీ ఫంక్షన్స్ ప్రాపర్గా ఉంటాయన్నమాట. ఎప్పుడు మనకి పేస్ మేకర్ విధానం అవసరం అవుతుందంటే ఈ హార్ట్ బీట్ అనేది 40 కంటే తగ్గినప్పుడు ఏమవుతుందంటే ప్రాపర్గా టిష్యూ పర్ఫ్యూషన్, బ్రెయిన్ ఆక్సిజనేషన్ జరగదనమాట. జరగకపోవడం వల్ల ఏమవుతుందంటే నడుస్తున్నప్పుడు కళ్ళు తిరగడము, కొంతమందికి కళ్ళు తిరిగి పడిపోవడం అంటారు. అంటే కంప్లీట్ హార్ట్ బ్లాక్ కానీ, లేకపోతే 2:1 AV బ్లాక్ అని, 6 సైనస్ సిండ్రోమ్ అంటారు. ఈ సైనస్ నోడ్ అనేది ఎప్పుడైతే సరిగ్గా ఫంక్షన్ చేయదో అటువంటి వాళ్ళల్లో కూడా ఈ హార్ట్ రేట్ తగ్గిపోవడం, <40 పడిపోవడము, కొంతమందికి 30కి పడిపోవడము, కళ్ళు తిరిగి పడిపోతారు. అట్లా హార్ట్ రేట్ తక్కువ కావడం వల్ల. కొంతమందికి ఏంటంటే ఇవన్నీ అక్వైర్డ్ డిసీజ్ 40-50 ఇయర్స్ తర్వాత ఆ కండక్షన్ సిస్టంలో క్యాల్సిఫికేషన్ వచ్చి కొంతమందికి బ్లడ్ సర్క్యులేషన్లో ప్రాబ్లం వచ్చి హార్ట్ బీట్ డౌన్ కావడము, దానికి సిమ్టమ్స్ వస్తాయి. కొంతమందికి కంజెనిటల్ కంప్లీట్ హార్ట్ బ్లాక్ అంటారు, కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అంటారు. దీనికి కూడా కంజెనిటల్ కంప్లీట్ హార్ట్ బ్లాక్ అంటే పుట్టుకతోనే వాళ్ళకి ఆ ఫంక్షన్ ఏవి నోడ్ డిసీజ్ ఉంటుందన్నమాట. కంజెనిటల్ కంప్లీట్ హార్ట్ బ్లాక్ ఉన్న వాళ్ళకి స్లోగా ఎర్లీగా వస్తుంది. వీళ్ళల్లో 40 ఇయర్స్ లోపలే వస్తుంది. యూజువల్గా ఏంటంటే 10 ఇయర్స్ లోపల, 20 ఇయర్స్ లోపల వస్తుంది వీళ్ళకి. ఇటువంటి వాళ్ళకి ఏంటంటే ఆడుకునేటప్పుడు హార్ట్ రేట్ పెరగదు. మనము ఆడినప్పుడు, గేమ్స్ ఆడినప్పుడు, పరిగెత్తినప్పుడు, ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు మనం 70 to 80 ప్రకారం కొట్టుకుంటే హార్ట్ బీట్ నిమిషానికి 120, 130, 140, 180 వరకు కూడా కొట్టుకోవచ్చు అనమాట. అది యాక్టివ్ అడల్ట్ అనమాట. 18 ఇయర్స్, 20 ఇయర్స్ ఉన్న వాళ్ళకి బాగా ఎక్సర్సైజ్ చేస్తే 180 వరకు కూడా పర్ మినిట్ వరకు కొట్టుకునేదానికి నార్మల్ ఫినామినా అనమాట. ఈ కంజెనిటల్ కంప్లీట్ హార్ట్ బ్లాక్ ఉన్న వాళ్ళకి క్రోనోట్రోపిక్ ఇన్కాంపిటెన్స్ అంటారు. అంటే మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు దానికి తగ్గట్టు హార్ట్ రేట్ పెరిగి బ్లడ్ సర్క్యులేషన్ కూడా పెరగాలన్నమాట. కార్డియాక్ అవుట్పుట్ అంట. నిమిషానికి 5 to 6 లీటర్స్ పంప్ చేయాలి మన హార్ట్. అది బాగా పరిగెత్తినప్పుడు, ఎక్సర్సైజ్ చేసినప్పుడు వాళ్ళల్లో 25 to 30 లీటర్స్ కూడా పర్ మినిట్ పంపు చేసేంత కెపాసిటీ ఉంటుంది హార్ట్కి. సో అంతవరకు కూడా పంప్ చేయగలిగితే ఏం సిమ్టమ్స్ రావు. ఈ కంజెనిటల్ కంప్లీట్ హార్ట్ బ్లాక్ వాళ్ళకి అది డెఫిషియన్సీ ఉంటుంది. బేస్ లైన్ హార్ట్ రేట్ 70-80 ఉన్నా కూడా వాళ్ళకి మధ్యలో ఏవి డిసోసియేషన్ రావడానికి, ప్లస్ హార్ట్ రేట్ తగ్గడానికి, ప్లస్ 60 కంటే తగ్గదు వాళ్ళకి, 60 కంటే ఎక్కువే ఉంటుంది. కానీ బట్ ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు వాళ్ళకి సిమ్టమ్స్ వస్తాయి. అంటే కళ్ళు తిరగడము, కళ్ళు తిరిగి పడిపోవడము, ఇట్లాంటి వాటి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనము ట్రెడ్మిల్ టెస్ట్ అనేది, హోల్డర్ అనేది చేసినప్పుడు మనకి ఈ విధానం, ఈ హార్ట్ రేట్ ఎట్లా వేరీ అవుతుందో తెలుస్తుంది. దాని ప్రకారము ఇటువంటి వాళ్ళకు కూడా మనం పేస్ మేకర్ అనే విధానం. ఈ పేస్ మేకర్ అనేది 2 రకాలు ఉంటుంది. ఒకటి సింగిల్ చెంబర్ పేస్ మేకర్, ఒకటి డ్యూయల్ చెంబర్ పేస్ మేకర్ అంటారు. ఇటువంటి ఒకటి వెంట్రికల్లో పెడతాము, ఇంకొకటి మనము ఏట్రియాలో పెడతాము. అంటే చిన్న చెంబరు, పెద్ద చెంబర్స్ అని ఉంటాయి. ఈ ఏట్రియాలో, వెంట్రికల్లో పెట్టేదాన్ని ఏమో డ్యూయల్ చెంబర్ విధానం అంటే అది ప్రిఫరబుల్ డ్యూయల్ చెంబర్ విధానం. సో దట్ మనకేంటంటే ఏట్రియల్ కంట్రాక్షన్ కూడా హార్ట్ కార్డియాక్ అవుట్పుట్కి చాలా ఇంపార్టెంట్ అనమాట, బ్రెయిన్ సర్క్యులేషన్కి, బ్లడ్ సర్క్యులేషన్కి. సో డ్యూయల్ చెంబర్ పేస్ మేకర్ విధానాన్ని మనం అసలు అనుసరించి మనం హార్ట్ బీట్ని మనము రెగ్యులేట్ చేయగలిగితే అది 60 to 120 వరకు కొట్టుకునేటట్టు చేస్తుంది. కొద్ది పేస్ మేకర్స్లో ఈవెన్ 130, 140 వరకు కూడా వెళ్తే మన ఇది పేస్ మేకర్ సపోర్ట్ చేస్తుంది. రేట్ రెస్పాన్సివ్ పేస్ మేకర్ అంటారు, రేట్ డిపెండెంట్ పేస్ మేకర్. సో ఇటువంటి విధానం మనం అవలంబిస్తే డ్యూయల్ చెంబర్ పేస్ మేకర్, అది దానివల్ల హార్ట్ బీట్ సక్రమం కొట్టుకొని ఈ సిమ్టమ్స్ రాకుండా లైఫ్ సేవింగ్ విధానం అనమాట ఇది.
దాని నుంచి ప్రాణాపాయం రాకుండా కాపాడుకోవచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.